మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నమస్కారం అండి. నమస్తే. చాలా వరకు ప్రతి ఒక్కరు గూడా భగవంతుని కోరికలు కోరుతూనే ఉంటారు. అంటే ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. భగవంతుడి ముందరకెళ్ళగానే ఆ కోరిక అడుగుతూనే ఉంటాం. కానీ ఈ కోరిక చెప్పుకునే విధానం గూడా ఒక సంకల్పం ప్రకారంగా, అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది కరెక్ట్‌గా స్వామికి చెప్పాలి. లేదు అనంటే మనం ఏ రకంగా కోరుకున్నామో ఆ రకంగానే అది సిద్ధిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకొకటి, మనం కోరిక కోరినంత మాత్రాన కోరిక తీరుతుంది అనంటే కొంతమందికి తీరుతుంది, కొంతమందికి తీరదు. ఎందుకు ఇలా అవుతుంది అని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. వీటన్నిటి గురించి వివరణ ఇవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. కోరిక అనేది మనుషులకు అందరికీ సహజంగా ఉంటాయి. ఈ కోరిక లేని స్థితికి రావటమే అందరి ప్రయత్నం కూడా. కోరిక లేని స్థితికి రావాలంటే కోరికలన్నీ తీరాలి. తీరడం కోసమే భగవంతుడికి మొక్కుతూ ఉంటారు. కానీ అది ఎప్పుడు తీరుతాయో ఎవరికీ తెలీదు. కానీ ఈ కోరిక ధర్మబద్ధమైంది. ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర కోరుకునే కోరిక ధర్మబద్ధమైంది. దాంట్లో నిజమైన అవసరం ఉన్నది హ్మ్. అంటే ఆటోమేటిక్‌గా భగవంతుడు మనకి ఇచ్చి తీరుతాడు. ఆ! న్యాయంగా, ధర్మంగా. ధర్మము అనేది ఎక్కువ భగవంతుడి దగ్గర ఉంటుంది. హ్మ్. ఆ ధర్మబద్ధంగా నువ్వు ఏ కోరిక కోరినా ఇస్తూ ఉంటాడు. ఓకే. ఇంకోటి, ఆ కోరిక తీరాలి అంటే నీకు హ్మ్. అర్హత ఉందా? యోగ్యత ఉందా? ఈ 2 చెక్ చేస్తాడు. ఆ! అర్హత, యోగ్యత, ప్రాప్తత. హ్మ్. అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి, ప్రాప్తత ఉండాలి. ఇవన్నీ దేన్ని బట్టి ఇదుంటాయి. వస్తాయి? అంటే అర్హత అనేది అర్హత, యోగ్యత, ప్రాప్తత అనేది నీ ప్రారబ్ధ కర్మ. వాడి ప్రాప్తం అంతేరా అంటారు. అవును. అవును. ఆ! సహజంగా వాడుతూ ఆ! ఉంటారు ఈ పదం. వాడికి యోగం లేదురా అంటారు. అవును. యోగ్యత. వాడికి అంత యోగం లేదురా, అందుకనే అక్కడ ఆగిపోయిండు అంటారు. హ్మ్. ఆ! అవును. అర్హత. వాడికి అంత టాలెంట్ ఉండాలి. ఈ హ్మ్. అర్హత మాత్రమే మనిషి చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఆహా! సపోజు నువ్వు ఇప్పుడు మొన్న ప్రే ఎలక్షన్స్ జరిగాయి. ఓ ముఖ్యమంత్రి కావాలంటే మినిమమ్ అర్హత ఏంటి? మినిమమ్ చదువుకొని ఉండాలి. ఒక డిగ్రీ హోల్డరు. ఒక 20, 35 సంవత్సరాలు ఎంతో ఏజ్ లిమిట్ ఉంటుంది. హ్మ్. ఆ లిమిట్ ఉంటుంది. 30, 35 ఉంది దానికి హ్మ్. ఎలక్షన్‌కి. హ్మ్. అట్లా ఉంటుంది. ఒక ఎమ్మెల్యే కావాలంటే 25 ఇయర్స్. ఓకే. అలా మనకి ఒక ప్రెసిడెంట్ కావాలంటే 25 ఇయర్స్. హ్మ్. ఒక ఇట్లా ఒక్కో దానికి ఒక్కో క్వాలిటీస్ ఉంటాయి గదా! హ్మ్. ఆ అర్హత, ఫిజికల్ అర్హత నువ్వు సంపాదించుకోవాలి. ఓకే. అర్హత అనేది నీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. నీ యోగ్యత, నీ అర్హతని బట్టి యోగ్యత ఎలా వస్తుంది అంటే, నీ సంస్కారాన్ని బట్టి యోగ్యత వస్తుంది. అంటే అది ప్రస్తుతమే మన ఆ! చేతుల్లోనే ఉంది. ముందే అంటే నీ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? పూర్వజన్మ నుంచి వస్తుంది. ఓహో! ఒక తల్లిదండ్రులకు పుట్టినోళ్ళందరూ గూడా సంస్కారవంతులు అవ్వటంలా. ఒకలా ఉండరు. హ్మ్. ఓకే. యోగ్యత అనేది నీ సంస్కారం. ఓకే. హ్మ్. గుణగణాలు, సంస్కారం, వాడి యాటిట్యూడ్ హ్మ్. ఇవన్నీ గూడా వాడి యోగ్యతలో ఉంటాయి. ఓకే. వాడి ప్రారబ్ధ కర్మను బట్టి అంటే వాడు దాన్ని పూర్వజన్మలో ఇప్పుడు నువ్వు రూ. 10 నీకు రావాలి అంటే, పూర్వజన్మలో నువ్వు 10 మందికి రూ. 10 ఇచ్చుంటే నీకు ఇక్కడ రూ. 10 వస్తాయి ప్రాప్తత. హ్మ్. అవును. ఓకే. ఈ ప్రాప్తత మీకు దక్కాలి అంటే ఆటోమేటిక్‌గా నీకేంది పూర్వజన్మలో చేసుండాలి. ఇప్పుడు హ్మ్. నీకు మంచి అమ్మాయి వివాహం కావాలని ఉంటుంది. ఆ! ఆ! మంచి అమ్మాయో, మంచి అబ్బాయో రావాలి. నీకు ఆ ప్రాప్తించాలని నువ్వు కోరుకుంటావు. దానికి కావాల్సిన యోగ్యత ఉందా? హ్మ్. యోగ్యత ఎక్కడి నుంచొస్తుంది? హ్మ్. నువ్వు 10 మంది పెళ్ళిళ్ళకి హెల్ప్ చేసో, 10 మంది ఇళ్ళకెళ్ళో, 10 పెళ్ళిల్లో నువ్వు ఏదన్నా నిస్వార్థంగా వడ్డించో, లేపోతే 10 పెళ్ళిళ్ళకెళ్ళి ఆశీర్వదించో, బావుండాలని చెప్పో, చేసుంటే నీకు యోగ్యతొస్తుంది. ఓకే. యోగ్యత నీ ప్రాప్తతగా మారుతుంది. హ్మ్. అర్హత, నేను చిన్న పిల్లోడిని నాకు 10 ఏళ్ళే వచ్చినాయి పెళ్లి చేయమంటే కాదు గదా! అవును. పెళ్లి వయసు వయసు రావాలి. రావాలి. అది అర్హత. హ్మ్. సో, ఎప్పుడైనా అర్హత, హ్మ్. యోగ్యత, ప్రాప్తత అనేవి ఇంపార్టెంట్. హ్మ్. ఈ అర్హత, యోగ్యత, ప్రాప్తత అనేది వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే శక్తి నీ ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. నీ ప్రాణశక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, నువ్వు చేసేటటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అష్టాంగ యోగ మార్గంలో హ్మ్. మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకే. ఓకే. ఈ యొక్క యమ నియమాలు పాటించకుండా ఎట్లా పడితే అట్లా ఉండి, ఎట్లా పడితే అట్లా మన తిరుగుళ్ళు, మన చేష్టలుంటే ప్రాణశక్తి
వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంది. ఉంటుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి వెళ్ళిపోతూ ఉందో ఉమ్, ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది? ఉమ్, వాడి శక్తి తగ్గుతుంది. ఆ, శక్తి తగ్గినప్పుడు వాడికి కావాల్సిన ఉమ్, ప్రాప్తించింది కూడా మధ్యలో ఆగిపోతుంది. దక్కకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి యోగ్యత, ఉమ్, అర్హత, ప్రాప్తత. ప్రాప్తత అనేది ఇప్పుడు అందరికి పోయేసి ఇప్పుడు దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకుంటారు. అవును. దండం పెట్టుకునేసి నాకు ఇది కావాలి, అది కావాలి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్‌కెళ్లారు. మీ జేబులో ఒక 10,000 ఉంది. మీరు ఎంతకి షాపింగ్ చేయగలరు? ఉన్నంత వరకి అన్ అవసరమైతే కొంచెం తక్కువకైనా చేస్తాం కానీ ఎక్కువగా చేయలేం కదా. చేయలేం గదా! ఉమ్, ఉన్నంత వరకే. అలాగే నీకు జీవితంలో ఏది దక్కాలనేది నిర్ణయించేది నీ ప్రాణశక్తి. ఉమ్, ఆ ప్రాణశక్తే నీ యోగ్యత. ఓకే. నీ ప్రాణశక్తి నువ్వు ఎలా పెంచుకుంటావు అంటే, నీ ఉమ్, జపం ద్వారా, ధ్యానం ద్వారా, సాధన ద్వారా నీ ప్రాణశక్తి పెరుగుతుంది. ఓ, ఆ ప్రాణశక్తి పెరిగిన దాన్ని బట్టి భగవంతుడు ఇస్తాడు. ఇస్తాడు. అందుకనే మనోళ్ళు ఏం జేస్తారు, "ఒరేయ్ బాబు దేవుడిని కోరుకునే ముందర నీ వ్రతం చేయరా, లేకపోతే ఈ ఫాస్టింగ్ చేయరా, లేకపోతే ఈ పని చెయ్యి, ఇంతమందికి అన్నదానం చెయ్యి" ఉమ్, అన్నప్పుడు నువ్వు అన్నదానం చేసినప్పుడు నీకేమవుతుంది? ఒక యోగ్యత వస్తుంది. "ఒరేయ్ బాబు నువ్వు ఇది పొందడానికి ఒక యోగ్యత సంపాదించుకుంటావు." అవును. ఓకే. ఒక దానం చేసినప్పుడు నీకు యోగ్యత వస్తుంది. ఉమ్, అప్పుడు నువ్వు పొందడానికి నీకు ప్రాప్తతకు అర్హత ఉంది. ఆ, ప్రాప్తత అనే దేని మీద నువ్వు గత జన్మలో ఎవరికైనా పెట్టుంటే మళ్ళీ ఇప్పుడొస్తుంది. ఉమ్, ఉమ్, సో, కాబట్టి యోగ్యత, అర్హత, ప్రాప్తత అనే 3 పదాలు మనకు అర్థమైతే మన జీవితం పండుతుంది. ఉమ్, ఎప్పుడైతే ఈ 3 పదాలు అర్థం కాలేదనుకోండి, ఆటోమేటిక్‌గా ఇది కాదు. ఈ మూడిటిని డిక్టేట్ చేసేది మనం కష్టపడటంలో 40% ఉంటుంది. ఉమ్, యోగ్యతలో 30% ఉంటుంది. ప్రాప్తతలో 30% ఉంటుంది. కాబట్టి మనము ఎంత కష్టపడతాము అనే దాన్ని బట్టి. అలాగే మనకి చూసుకోండి జ్యోతిష్యం చూసినప్పుడు కూడా మనకి ఈ క్యాలిక్యులేషన్ తెలిస్తే చాలా బాగా చెప్తారనమాట. ఓకే. సో, ఓకే. వాడికి ఎంత యోగ్యత ఉంది. ఉమ్, చాలామంది మన దగ్గరకొచ్చేసి జాతకం చూసి మా కొడుకు ఐఏఎస్ అవుతాడా అంటాడు. ఉమ్, వాడి యోగ్యత ఎంత? వాడికి ప్రాప్తత ఎంత? ఉమ్, వాడి అర్హత ఎంత? ఓకే. మొన్న ఒక ఆవిడ అమ్మాయి వచ్చింది. వచ్చి డేట్ ఆఫ్ బర్త్ చెప్పింది. ఉమ్, చెప్పంగానే ఓకే. మా అబ్బాయి కలెక్టర్ అవుతాడా అండి అన్నా. ఉమ్, నేను ఫస్ట్ పైకి కిందకి చూసా ఆవిడని. ఉమ్, ఎందుకు తెలుసా? ఎందుకని? వాడికి కరెక్ట్‌గా సెకండ్ మంత్ నిండల. 2 నెలల బాబా? ఆ! ఆ! అప్పుడే కలెక్టర్‌కి ఏసింది. ఆ! గట్టిగా ఆమె ఇంట్లో పాలు ఇచ్చి జాతకానికొచ్చింది. వాడికి వాడికి కలెక్టర్ అవుతాడా? ఐఏఎస్ అవ్వాలి అంటే ముందర నెక్స్ట్ జాతకంలో గూడా అడిగే వాళ్ళకి గూడా ఏందంటే నేను చెప్పేది నెక్స్ట్ 7 ఏళ్ల వరకు మనకి ఏమేమి సంస్కారాలు నిర్వర్తించాలి? ఎలా సంస్కారంగా పెంచాలి? 7 ఏళ్ల వరకు. ఆ గుణాలను బట్టే వస్తుంది గానీ, నేను అనమాట బట్టే అంటే వస్తుంది. ఫ్యూచర్ 7 ఏళ్ల ముందు వాళ్ళకి తెలీదా? ఎలా అహా! ఉంటుందనేది? జాతకం తెలుస్తుంది. తెలుస్తుంది. ఆ! తెలుస్తుంది గానీ, నీ సంస్కారాలన్నీ నీ 7 ఇయర్స్ లోపల ఆ! ఏదైతే నువ్వు ఆ! నేర్పిస్తావో నేర్పించే వయస్సు. అదే సంస్కారం. అవును. కాబట్టి ఆ సంస్కారాలన్నీ 7 ఏళ్ల లోపే నిర్ణయించబడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. నువ్వు చిన్న పిల్లవాడికి కాలు మీద కాలేసుకోకురా అని నేర్పించావనుకో ఫర్ ఎగ్జాంపుల్ జీవితంలో అలవాటయిపోతుంది. హ్మ్. అదే ఒక 14 ఏళ్ళు, 15 ఏళ్ళు వచ్చిన వాడికి నువ్వు చెప్పావనుకోండి, అవును. పెద్దవాళ్ళు ఉన్నంత వరకు కాలు మీద కాలేసుకోకుండా నటిస్తాడు. హ్మ్. మీకు తెలుసా? చాలామంది మీకు ఈ డైలాగ్ వినే ఉంటారు. అంటే మా అబ్బాయి నాన్ వెజ్ తింటాడండి. శనివారం అని తినలేదు. అంటే శనివారం మీద ఇదితో ఆగాడు ఆగాడు తప్పితే తప్పితే నిజం ఆయన సంస్కారం అది కాదు. కరెక్టే. హ్మ్. మా అబ్బాయి కోపం ఎక్కువండి. ఫంక్షన్ ఉంది కదా! అందుకని సైలెంట్‌గా ఉన్నాడండి. కొత్త వాళ్ళ ముందు కోప్పడ్డండి. కొత్త వాళ్ళ ముందర కోప్పడ్డండి. హ్మ్. అంటే ఏంది సంస్కారం ఏంటి? వాడికి కోప్పడే లక్షణం. హ్మ్. సహ నీ సహజ లక్షణమే సాత్వికమవ్వాలి. అదే. నీ సహజ అంటే లక్షణం ఎవరున్నారు, ఎవరు లేరు, ఎక్కడున్నాం ఇదంతా గాదు. ఎప్పుడూ అనమాట ఒకేలా అనమాట. ఉండడం. సో, ఇక్కడేంటంటే చిన్న పిల్లవాడికి ఆస్ట్రాలజీ అని కాదు. హ్మ్. వాడి యోగ్యత ఎంత ఉంది? వాడి అర్హత ఏంటి? యోగ్యత, అర్హతలని తల్లిగా తను పెంచొచ్చు. హ్మ్. ప్రాప్తత అనేది భగవంతుడిచ్చేది. కరెక్టే. వాడి అర్హత ఏంది? దానికి కావాల్సినట్టుగా స్కిల్ పెంచాలి. హ్మ్. స్కిల్ పెంచాలి. ఇప్పుడు మొన్న నా దగ్గరికి ఒక అబ్బాయి ఉన్నాడు ఐఏఎస్. ఇంటర్వ్యూలో పోయింది అన్నాడు. హ్మ్. ఇంటర్వ్యూలో ఎందుకు పోయిందని నేను ఆ అబ్బాయితో మాట్లాడుతుంటే, హ్మ్. "ఏముంది సార్? ఏంటి వాడు ఎందుకు ఇవ్వడు? ఈ ఇట్లా ఒక ర్యాష్ డైలాగ్ నాతోనే మాట్లాడు. ఓకే. ఈ ర్యాష్‌నెస్ చూసినోడు ఎవడైనా ఇంటర్వ్యూలో క్వాలిఫై చేస్తాడా? హ్మ్. అందులో ఐఏఎస్‌కి. అవును. అంటే అక్కడ ఏమైపోయింది అతనికి సంస్కారం లేదు. హ్మ్. హ్మ్.
మెయిన్స్ దాకా వెళ్ళాడు కానీ అవును. ఇంటర్వ్యూలో సంస్కారం చూపించలేకపోయాడు. హ్మ్. అతనికి ఆ డిగ్నిటీ అంటారు కదా, ఆ పోస్ట్కి కావాల్సిన డిగ్నిటీ అప్పుడు ఏమైపోతుంది? రిజెక్ట్ అవుతుంది. సో మనకి ఈ మూడు కూడా అవసరము. హ్మ్. ఆ మూడిటిని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే మనకి యోగ్యత లేదో, వీడికి యోగం లేదురా అంటాడు, వాడి ప్రాప్తం అంతేరా అంటాడు, హ్మ్. వాడికి అర్హత రాలేదురా అంటారు. సో కాబట్టి యోగ్యత, అర్హత, ప్రాప్తతలు వాడికి ఉంటేనే, హ్మ్. వాడికి దక్కితేనే, వాడికి దీనికి ఇవి రావాలి, పెరగాలి అంటే వాడు ఏదో ఒక సాధనా మార్గంలో ఉంటేనే పెరుగుతాయి తప్ప, నువ్వు వెళ్ళి దండం మీద పెట్టుకుంటా అది ఎప్పుడంటే అనన్య భక్తి అప్పుడు. హ్మ్. ఎప్పుడు ఎక్సెప్షన్ కేసెస్, ఎవరో హాస్పిటల్‌లో ఉన్నారు. నువ్వు తప్ప దేవుడా దిక్కు లేదన్నప్పుడు, అప్పుడు నువ్వు కోరిన కోరిక ధర్మబద్ధమై, లోపల ఉన్నవాడు ధర్మాత్ముడై ఉంటే భగవంతుడు కాపాడుతాడు. హ్మ్. అంతే. అది వీటన్నిటిని బట్టే జరుగుతుంది. జరుగుతుంది. హ్మ్. ఇప్పుడెందుకు నా దగ్గర మొన్న ఒక ఆవిడొచ్చింది. హ్మ్. మన బాబా గారున్నారు. బాబా గారున్నప్పుడు ఒక ఆవిడొచ్చి, "నా భర్త బాలేదండి. పెద్ద వ్యాధితో బాధపడుతున్నాడు." అది ఇది అని చెప్పింది. చెప్తే ఆమెని ఇట్లా చూసి పైకి కిందకి, హ్మ్. "ఆయనేమి అంత ధర్మాత్ముడు కాదు గదమ్మా" అన్నాడు. అన్నారా? సదానందగిరి బాబానా? హ్మ్. ఆ! ఆయనేమి అంత అంటే డైరెక్ట్‌గా చెప్పరు గదా! అదే. ఇండైరెక్ట్‌గా "ఆయనకంత లేదులేమ్మా. అంత పోయిన తర్వాత ఆయనంత ధర్మాత్ముడు గాదులే నాన్న" అన్నాడు. అంటే వాడికి అర్థమైపోతుంది. ఈ ఓకే. ఈ ఈమెని గూడా మనోవాంఛాఫల సిద్ధిరస్తని ఆశీర్వదిస్తారు గానీ, సుమంగళి భవ అని ఆశీర్వదించరు. ఓహోహో! అంటే వాళ్ళ ఏంటి వాళ్ళ సంకల్పము? దానికి అది వర్తా? కాదా? మీరన్నట్టు ఆ యోగ్యం ఉందా? ఉందా లేదా? లేదా చూసే ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారు. పెద్దవాళ్ళు. హ్మ్. ఓహ్! ఓకే. ఓకే. అందుకని ఆ అర్హతని పొందడానికే, ఆ యోగ్యతను పొందడానికే పెళ్ళిళ్ళలో తాళిబొట్టు కట్టేటప్పుడు హ్మ్. 10 మంది సుమంగళుల చేత తాళిబొట్లు వేయించడము. ఎందుకు? వీళ్ళంతా యోగ్యత పొందిన వాళ్ళు. హ్మ్. వీళ్ళందరూ పట్టుకొని ఇస్తే ఆ తాళికి నిలబడ్డానికి అంత యోగ్యతొస్తుంది. 100 మంది అక్షింతలెత్తే ఈ కుటుంబం చల్లగా ఉండాలని హ్మ్. ఉంటుంది. ఇప్పుడు క్యాటరింగ్‌లు, లైటింగుల మీద పెట్టిన దృష్టి, హ్మ్. అక్షింతలు మోస్తున్న టయానికి ఎవడుంటున్నాడు? అవును. ముందర రిసెప్షన్ అని నిలబెడుతున్నాడు. ఆ రిసెప్షన్‌లో 4 అక్షింతలు ఫోటోలేస్తున్నారు, ఎళ్ళిపోతున్నారు. అంతే. నిజమైన ప్రాణశక్తితో కూడిన అక్షింతలు ఎప్పుడు పడాలి? జీలకర్ర బెల్లం పడినప్పుడు పడాలి. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు వాళ్ళకి ముహూర్త బలంలో, ఆ యొక్క లగ్న బలంలో వాళ్ళకి అత్యున్నత శక్తి ఉన్నప్పుడు ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. హ్మ్. అప్పుడు ఒకరి మనసులోకి ఒకరు కాపీ అవుతారు. ఆ ఒకరి మనిషిలోకి ఒకరు ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు, హ్మ్. అప్పుడు ఆ క్షణంలో ఎవరైతే ఒక 100 మంది ఇది ఇట్లానే ఉండాలి, ఇట్లానే ఉండాలి, ఇట్లానే ఉండాలి అని ఆశీర్వదిస్తే వాళ్ళ జీవితం అట్లానే ఉంటారు. హ్మ్. లేదు ఆ! పప్పు బాలేదు, కూర బాగలేదు అని అక్షింతలేసిపోతే వాళ్ళు పప్పు, కూరల దగ్గరే కొట్టుకుంటారు. ఆ! అందుకనే పూర్వకాలంలో పెళ్లి కంటే 100 మందికి మించితే అది పెళ్లి గాదు. హ్మ్. తక్కువ మందినే పిలిచేవారా? అంటే తక్కువ మందిని పిలిచి చేసుకుంటే అద్భుతంగా జరుగుతాయి. హ్మ్. ఎందుకు 100 మంది పైన పెట్టారనుకోండి. మా గురువుగారు ఒకసారి చెప్పారు. 100 మంది కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, 100 మంది లోపల ఉంటే ఎవడికో ప్రతి ఒక్కడికి పనుంటుంది. అది సర్దడమో, ఇది సర్దడమో ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. అవును. ముచ్చట్లకి ఛాన్స్ ఉండదు. హ్మ్. అదే కూర్చొని ముచ్చట్లు పెడితే ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలున ఆ కలర్ చీర, ఈ కలర్ చీర దగ్గర నుంచి, ఆ నగ దగ్గర నుంచి, ఈ నగ దగ్గర నుంచి ఈర్ష్య, ద్వేషం, ఆ మిట్ట, ఈ మిట్ట, నెగెటివ్ టాక్, నెగెటివ్ టాక్, నెగెటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యి, అబ్బా! ఈళ్ళు 2 గంటలు నెగెటివ్ మాట్లాడుకొని, ఆ చేత్తో పట్టుకొనొచ్చి నక్షింతలేస్తే ఏమైంది? అంతా నెగెటివే. ఈళ్ళు అప్పటిదాకా ఏముంది? వాళ్ళు కొట్టుకున్నారు, ఈళ్ళు కొట్టుకున్నారు, ఆ అత్తట్ట, ఈ కోడలిట్ట అని తిట్టి మొత్తం ప్రాణశక్తి చేతుల్లోకి ఏమొస్తుంది? నెగెటివ్ వస్తుంది. నెగెటివ్ వస్తుంది. ఆ నెగెటివ్ వైబ్రేషన్‌తో ఇట్లా అక్షింతలు పట్టుకొని ఇయ్యే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ క్యూలో నిలబడతారు ఫోటోలకి. హ్మ్. ఈ క్యూలో ఇదే మాటలుంటాయి. ఆ నిలబడి ఈ అక్షింతల్లోకి ఏ ఎనర్జీ ఇస్తున్నారు? నెగెటివ్ ఎనర్జీ. నెగెటివ్ ఎనర్జీ. అద్దెసుకెళ్ళి ఎక్కడ ఎత్తున్నారు? వాళ్ళ బుర్రల మీద ఎత్తున్నారు. డైరెక్ట్‌గా. ఆ! అమ్మాయి నెత్తి మీద ఆ కోడలిత్త, ఈ కోడలిత్త. రేపటి నుంచి ఆమె సంసారం మా అత్త ఇట్టా, గిట్టా, ఇట్టా అని అన్ని సినిమాలు ఆమెకు కనిపిత్తాయి. ఇప్పుడు ఇందాక మీరే చెప్పిర్రు. ప్రతి దాంట్లో ప్రారబ్ధము అన్నీ వర్తిస్తాయి. ప్రతి ఒక్కరికి హ్మ్. యోగ్యత అన్నీ ఆ! అని. మరి వీళ్ళు నెగెటివ్‌తో వచ్చి అదే వేసినంత గదా! మాత్రాన మారిపోతుందా అండి? అవును. వాళ్ళ యోగ్యత అది. యోగ్యతనే గదా అక్షింతలిచ్చేది. ఓహో!
అది భగవంతుడి ద్వారా వచ్చే ఆ, యోగ్యతే కాదు. ఆ, చుట్టుపక్కల సమాజం ద్వారా వాళ్ళ వచ్చే ద్వారా కూడా యోగ్యత. హుహుహు. అంటే మనం ఇందనకన్నాను చూడు, 10 మంది ముత్తైదులు తాలిబొట్టు హ్మ్. బాగుండాలని కడితే అక్కడ ఏదైనా చిన్న చిన్న గండాలున్నా ఈ 10 మంది ఇచ్చిన బలంతో అది శాశ్వతంగా నిలబడుతుంది. రైట్ రైట్. మంగళ గౌరీ తత్వం అదే. అదే. ఆ తత్వంతో నిలబడుతుంది ఆ తాళి. ఇప్పుడు ఆ తాళిని ఎవడు ఉంచుకుంటున్నాడు? తీసుకెళ్ళి బీరువాల్లోనో ఫ్రిడ్జ్‌లోనో పెడుతుంటే. హ్మ్. మంగళగౌరి తత్వం ఎక్కడుంది? మాంగళ్య తత్వం ఎక్కడుంది? హ్మ్. అది లేనప్పుడు ఎక్కడి నుంచి బలం వస్తుంది? అంతే. సో, మన మొత్తం గూడా అర్హత అనేది ఒక్కో దానికి ఒక్కోటి ఇచ్చారు. హ్మ్. ఆ ఒక్కొక్కటి దక్కించుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ దక్కించుకునేది పెంచుకుంటూ వెళ్తే హ్మ్. అద్భుతాలు జరుగుతాయి. లేదు అంటే అనర్థాలు జరుగుతాయి. సో, కాబట్టి యోగ్యత, అర్హత, ప్రాప్తత తెలుసుకొని మసలుకుంటే జీవితం బావుంటుంది. నమస్తే అండి. నమస్తే. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.